విజయనగరం జిల్లా వేణుగోపాలపురం దగ్గర 220/132 kV సబ్స్టేషన్ నిర్మాణంపై సభ్యులు ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు. వేణుగోపాలపురం 220/132 kV సబ్స్టేషన్ నిర్మాణం రీటెండరింగ్ ప్రక్రియలో ఉందని, అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 200కు పైగా 33/11 kV సబ్స్టేషన్లు డిమాండ్ ఉందని, వాటి ఏర్పాటు చర్యలకు చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో 400 kV 200 kV సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతోందని అన్నారు. సబ్స్టేషన్ నిర్మాణం 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని మంత్రి గొట్టిపాటి వివరించారు. దాదాపు రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 400 kV సబ్స్టేషన్స్ కానీ, 220 kV సబ్స్టేషన్స్ కానీ, అదేవిధంగా 132 kV సబ్స్టేషన్స్ కానీ చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నాం సార్. రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ పెరుగుతూ ఉంది. పవర్ డిమాండ్ని అధిగమించడం కోసం చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి ఈ సబ్స్టేషన్స్ అన్నీ కూడా నిర్మాణం చేస్తున్నాం సార్. విజయనగరం జిల్లాలో వచ్చేసరికి ఇప్పుడు 46 కోట్లు విలువైన 2 పనులు కంప్లీట్ అయిపోయి తొందరలోనే ఛార్జింగ్ రెడీ అయింది సార్. అవన్నీ కూడా బెబ్బుల నుంచి మరడం వరకు 220 kV లైన్ పనులు జరుగుతున్నాయి సార్. జీసీ చోడవరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కూడా 132 kV లైన్స్ జరుగుతున్నాయి. 132 kV/33 kV సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. అవి కూడా తొందరలోనే అందుబాటులోకి వస్తాయి. టెండర్ కంప్లీట్ అవుతున్నాయి సార్. వేణుగోపాలపురంలో 77 కోట్ల రూపాయలతోటి పనులు చేస్తున్నాం. అది కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. గజపతి నగరం అండ్ కురపాంలో కూడా 132/11 kV సబ్స్టేషన్స్ అడిగారు. అవి కూడా తొందరగా చేస్తాం సార్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవర్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, వినియోగదారులు పెరిగారు, అగ్రికల్చర్ కనెక్షన్స్ చాలా పెద్ద ఎత్తున ఇచ్చాము. ఇవన్నిటిని కూడా మీట్ కావాలంటే పవర్ స్టేషన్స్ కానీ, పవర్ లైన్స్ కానీ, అదేవిధంగా 33/11 kV సబ్స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేసి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా పవర్కి ఇబ్బంది లేకుండా ఉండాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్. రోజుకి 263 మిలియన్ యూనిట్స్గా వాడుతున్న పవరు దాదాపు రాబోయే రోజుల్లో 280 మిలియన్ యూనిట్స్ పైన వినియోగంలోకి రావచ్చని మా అంచనా సార్. అంచనాకి తగ్గట్టుకు ఖచ్చితంగా ఎక్కడైతే డిమాండ్ ఉందో, ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉందో ఇవన్నిటి చాట సబ్స్టేషన్ నిర్మాణం చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడింది. దాదాపు రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 400